Viraj, thank you Karthik Ratnam, and thank you Ruhani Garu. And my friend director, ఈ సినిమాకు నేను ప్రొడ్యూసరే కానీ కాకపోతే కంప్లీట్గా 90% అన్ని వర్క్స్ తనే దగ్గరుండి హ్యాండిల్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ ఫర్ అందరు టెక్నీషియన్స్కి, నా సినిమాలో వర్క్ చేసిన టీజో టామ్ డిఓపి అండ్ అజయ్ హర్సాడా గారు మ్యూజిక్ డైరెక్టర్, థ్యాంక్ యూ. హర్షవర్ధన్ గారు కూడా ఒక వర్క్ చేశారండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ హర్షవర్ధన్. అండ్ అందరు టెక్నీషియన్కి, శశాంక్, మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిరణ్, తనే కంప్లీట్గా షూటింగ్ హ్యాండిల్ చేశాడు. కిరణ్ ఒకసారి రండి. కిరణ్ ఈజ్ మై ఫ్రెండ్. కిరణ్ గారు ప్లీజ్ వెల్కమ్. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా నెక్స్ట్ మంత్ 11th రిలీజ్ ఉందండి. అండ్ మీడియా అందరూ బాగా ప్రమోట్ చేయాలి బికాస్ ఆఫ్ మీ. చెక్కాము సినిమాని మ్యూజికల్లీ, అండ్ సినిమా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా ట్రైలర్ లాంచ్ అయ్యాయి కాబట్టి ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ అండి, పర్ఫార్మెన్సెస్ అయితే ఎక్సెప్షనల్. అందరికీ మ్యూజిక్ నచ్చిందా? థ్యాంక్ యూ. సో 11th April వస్తుందండి, అందరూ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అన్న. ప్రవీణ్ అన్న, ట్రైలర్ అయితే క్రేజీ ఉంది, మస్తు నచ్చింది నాకు. అండ్ ఈ సినిమాలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేసిన, అండ్ వీళ్ళందరితో వర్క్ చేయడం సూపర్ హ్యాపీ అసలు. అండ్ నిన్న మా ఇంటికాడ కూడా శ్రీరంగనీతులు పోస్టర్లు కనబడ్డాయి, ఖుషి అయినా నేను చూసి. అండ్ 11th మేము మా ఇంటికాడ మేము అందరం కలిసి థియేటర్కి చూస్తాం. సో మీరు కూడా అందరూ థియేటర్కి వచ్చి చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు, సినిమా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. అండ్ ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్, నాతో పాటు స్టాండ్ అయ్యి నాకు ఇంత దూరం వచ్చినందుకు. అండ్ ఐ ఫీల్ ఫార్చునేట్ అండి యాక్చువల్లీ, నాకు బికాస్ ఆఫ్ మై క్యాస్ట్ సుహాస్ కానీ, రుహానీ కానీ, విరాజ్, కార్తీక్ రత్నం, నేను అంటే ఇండిపెండెంట్గా ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దీస్ పీపుల్ టు కమ్ అండ్ డూ దీస్ రోల్స్ అనమాట. ఐ ఫీల్ ఫార్చునేట్ ఫర్ దాట్. అండ్ ఖచ్చితంగా మీ అందరికీ బాగా నచ్చుతుంది. 11th ఖచ్చితంగా అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ హాయ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు దిస్ ఫిలిం, ఇట్స్ వెరీ స్పెషల్ ఫిలిం అండి. చాలా నచ్చిన క్యారెక్టర్ చేసిన, అంటే అదంతా నచ్చిందని కాదు, క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇంకొకటి నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్ అందరితో పనిచేయడం, ఇట్ వాజ్ ఫార్చునేట్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న ఫర్ గివింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. ఈ సినిమా గురించి ఆలోచిస్తే క్యారెక్టర్ అయితే నేనైతే చాలా బాగా చేసిన, మీరు అందరు చాలా ఎంజాయ్ చేస్తారు. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే, రోజుకి 70 నుంచి 80 సిగరెట్లు దాయిపించేటాడు మా డైరెక్టర్ ఈ సినిమాకి. చూసిరుగా ఆ క్యారెక్టరు, అది ఒక్కటి కొంచెం కష్టమయ్యేది. మీరు దాకండి రే సూపర్ అంటారు, దానికి సూపర్ కాదు అది. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమా అయితే చాలా బాగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ నచ్చిందా మీకు? సూపర్ ఉంది కదా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, అండ్ ఫైనలీ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ టు యూ. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ వీఆర్ కేపబుల్ ఎనఫ్ టు బ్రింగ్ దిస్ టు యూ. అండ్ అందరూ చాలా బాగా, all of them worked really hard to bring this to you, and I am so fortunate that I'm a part of such an amazing film. సినిమా గురించి మాట్లాడంటే, ఇది శ్రీరంగనీతులు జర్నీ కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది. అండ్ శ్రీరంగనీతులు అంటే ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఇది మన అందరి కథ. సో and also all the characters are so relatable. You'll see yourself in those characters and you'll relate to those characters. adi nenu korukuntunnanu. And ee cinema చూస్తున్నప్పుడు okay, let me speak. ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలామంది యాక్చువల్లీ వాళ్ళు అద్దంలో చూసుకున్నట్టు
they will see themselves in the mirror. That's how well the characters have been written by Praveen. I think he's put in so much hard work, and it's already seen. And మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. టీజర్కి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు, సాంగ్స్కి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా ఎక్కువ నేను మాట్లాడను ఎందుకంటే ఐ వాంట్ యూ ఆల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిల్మ్ ఇన్ ది థియేటర్స్. అండ్ 11th సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూడండి అండ్ లెట్ us know how you feel. ఆల్సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు మీ ముందుకి వస్తాయి, ఇది నాకు నమ్మకం ఉంది, అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. ఆల్సో యువర్ లవ్ అండ్ సపోర్ట్ encourages us to do good and to bring more content driven films. థ్యాంక్ యూ సో మచ్. అది ప్రొడ్యూస్ చేసి బిలీవ్ చేసి ఇష్టపడి ప్రొడ్యూస్ చేసిన రాధాబి ఎంటర్టైన్మెంట్స్ వెంకటేష్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ ట్రైలర్లో చూసినట్టుగా ప్రతి పెళ్ళి వయసులో ఉన్న అమ్మాయి ఉన్న ప్రతి ఒక్కడికి ఎక్కడ లేని జబ్బులన్నీ వచ్చేస్తాయి, నిజమే కదా? సో అది మా వరుణ్ గారి ఫ్రస్ట్రేషను. అసలు ఈ వరుణ్ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఐశ్వర్య ఎవరు, కార్తిక్ ఎవరు, శాంసంగ్ శివ ఎవరు, అన్నీ మీరు ఈ 11th ఏప్రిల్న చూడబోతున్నారు థియేటర్స్లో. సో మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సినిమాలో అందరు టెక్నీషియన్స్, టీజో కానీ డిఓపి టీజో, ఈ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మ్యూజిక్ అజయ్ గారు, హర్షవర్ధన్ గారు. అండ్ మీరు పాటలు కానీ బీజిఎం కానీ చూస్తే యూ విల్ గెట్ సో మచ్ ఇన్వాల్వ్డ్. ఒక బస్తీ నుంచి బంగ్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అండి ఇది. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సినిమా ధీరజ్ మొగిలినేని మా బేబీ ద్వారా మీ ముందుకు రాబోతుంది. సో సీ యు దేర్ ఇన్ థియేటర్స్ April 11th. డోంట్ మిస్ ఇట్. ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. శ్రీరంగనీతులు April 11th థియేటర్స్లో వస్తుంది. మా డైరెక్టర్ ప్రవీణ్ చాలా కష్టపడి చేశాడు. చాలా రోజుల నుంచి నేను తన జర్నీ నాకు ముందు నుంచే తెలుసు, కొంచెం ముందు నుంచే ఫ్రెండ్ నాకు డైరెక్టర్ ప్రవీణ్. చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. ఒక మంచి కథ చెప్దాం అనుకున్నప్పుడు, సో మా వైపు యాక్టర్స్ వైపు నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు అనుకున్నప్పుడు ఒక యాంథాలజీ అండి. సో నేను ఒక కథలో నేను, ఒక కథలో రుహాని అండ్ విరాజ్, ఒక కథ కార్తిక్. సో మంచి కథ, మంచి మెసేజ్ అని చెప్పను కానీ మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. సో April 11th వచ్చి ఇలాంటి ఒక మంచి అటెంప్ట్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు అడగకముందే డబ్బులు వేసేస్తారు ఆయన వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కిరణ్ గారు షూట్ అయిపోయే టైంకే నేను గమనిస్తూ ఉండేవాడిని అనమాట మా ప్రొడ్యూసర్ని, వీళ్ళందరినీ. సినిమా అయిపోయిన తర్వాత జనరల్గా వీక్ 1 month అలా పేమెంట్ ఇస్తారు కదా, వీళ్ళు ఈవినింగ్కి షూట్ అయిపోయిందని రెడీగా ఉండేవాళ్ళు. షూట్ అయిపోయినట్టు అప్పుడు వెళ్ళి పేమెంట్స్ ఇచ్చేసేవాళ్ళు. భలే ఉన్నారనిపించింది. వెంకట్ గారు మీకు ఆల్ ది బెస్ట్ అండి. ఆయనది ఫస్టర్ అన్నప్పుడు ఒక కథ లైన్ చెప్పేయచ్చా? ఈ కథ లైన్ నేను చేసింది చెప్పొద్దా? బ్యానర్స్ గురించి జరిగే ఒక గొడవ గురించి ఉంటుందన్నమాట. చాలా కొత్తగా అనిపించింది. సో నా కథ, వీళ్ళ కథలు కూడా చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. ఇది చూద్దామే, అది చేసి ఆడియన్స్కి ఇలాంటి కథలు చెప్తే బాగుంటుంది అనిపించి చాలా పాజిటివ్గా చేశాం. అండ్ మీరు స్పెషల్గా ఆఫీస్ బైక్ మీద వస్తున్న ఒక సీన్ చూస్తే స్టార్టింగ్లో మీరు పడ్డ కష్టాలు ఏమైనా గుర్తొచ్చాయా మీకు? ప్రతిరోజు నేను ప్రసాద్ ల్యాబ్స్కి వస్తున్న ప్రతిరోజు గుర్తొస్తాయండి నా కష్టాలు. బట్ మంచి కష్టాలే.
ఓకే. అండ్ ఫైనల్గా శ్రీరంగ నీతులు. సో ఇలా మన లైఫ్లో మనకు చాలామంది చెప్తూ ఉంటారు, అలా కాదురా ఇలా చూస్ చేసుకోవాలి క్యారెక్టర్స్ని, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళు సో అండ్ సో. సో ఇలా మీ లైఫ్లో శ్రీరంగ నీతులు ఎవరైనా చెప్పారా? ఒకవేళ చెప్తే మీరు విన్నారా? వర్కౌట్ అయ్యాయా? ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి? ఆ పర్సన్ ఎవరు, నీతులు చెప్పిన పర్సన్? నీతులు చెప్తే వినేటట్టుంటే అందరం బాగుపడేవాళ్ళం అండి బాగానే. ఎవరు అంటే మన ఎక్స్పీరియన్సే మనకి నీతులు అన్న ఫీలింగ్. సో మన ఎక్స్పీరియన్సింగ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగితే ఇంకొకసారి అది ఎలా జరగకుండా చూసుకోవాలని. సో మన లైఫే మనకి శ్రీరంగ నీతులు. సో నైస్. సో మీ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీకు శ్రీరంగ నీతులు అని చెప్తున్నారు ఫైనల్గా. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.